నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మెగా9 భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. కారణం ఏమిటంటే ఈ మధ్య కాలంలో మేము చేసిన ఒక వీడియో చాలా వైరల్ అయింది. మీ నుంచి మంచి స్పందన వచ్చింది. అందుకు మీకు నిజంగా కృతజ్ఞతాభివందనాలు. ఇక చేయబోయే కార్యక్రమాల మీద మాకు ఉత్సాహం పెరగాలి అన్నా లేదా మీ నుంచి మేము సలహాలు సూచనలు ఖచ్చితంగా కోరుకుంటూ ఉన్నాం. ఎలాంటి కార్యక్రమాలు మీరు చూడాలనుకుంటున్నారు, లేదా మీకేమైనా ధర్మ సందేహాలు ఉన్నాయా, ఈ పని ఈ విధంగానే చేయటం వల్ల ఏమిటి లాభం, ఇలాంటి ప్రశ్నలు ఏవైనా మీ మనసులో ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. లేదా రఘుప్రియ గారిని మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం వల్ల. ఇక ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాలు, అందులోనూ లాస్ట్ టైం ఒక కాలి వేలు గురించి చాలా మీ నుంచి మంచి స్పందన రావడం వల్ల నాకే అనిపించింది చేతి వేళ్ళు ఎలా ఉంటే బాగుంటుంది అని. అట్ ద సేమ్ టైం నెంబర్స్ గురించి కొన్ని విషయాలు మాట్లాడటం జరిగింది. వీడియో ఉంది మన ఛానల్లో, చూడండి. అదేవిధంగా వారాలకి సంబంధించి ఎలాంటి వారాల్లో పుడితే ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఎందుకు వాళ్ళకి ఆ లక్షణాలు వస్తాయి, అంతేకాకుండా ధనప్రాప్తి, నిరంతరం మనకి ధనప్రాప్తి కలగాలి అంటే మనం చేసే తప్పులు ఏమిటి, ఎలాంటి కళలు రావటం వల్ల మనకి ధనప్రాప్తి కలుగుతుంది, ఇలాంటి అనేక విషయాలు ఈ రోజున మాట్లాడబోతున్నాను. తప్పకుండా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నమస్కారం అండి. నమస్తే అండి. రఘుప్రియ గారు, ఆదివారం మొదలు గురువారం వరకు అయిపోయింది. పుట్టిన వాళ్ళు ఏ విధంగా ఉంటారు, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, వాళ్ళు అసలు ఆ పుట్టుకలో ఉన్నటువంటి మహత్యాలు ఏమిటో కూడా చెప్పేస్తూ ఉన్నారు ఒక రకంగా. ఇక శుక్రవారం, శుక్రుడా అధిపతి? శుక్రుడే. ఓకే. సో శుక్రవారానికి సంబంధించి ఏ టైంలో పుడితే మంచిది, ముఖ్యంగా ఆడపిల్లలు శుక్రవారం పుడితే చాలా మంచిదని మాట్లాడుతూ ఉంటారు, అది ఎంతవరకు నిజం, ఈ విషయాలన్నీ వివరిస్తూ ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఏ నెంబర్స్ కలిసి వస్తాయి వాళ్ళకి చెప్పండి. తప్పకుండా. శుక్రవారానికి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రవారం నాడు ఆడపిల్లలు పుడితే అత్యద్భుతంగా ఉంటుంది. అది సంధ్యా సమయము, అప్పుడు అంటే 6 నుంచి 5:30 నుంచి మళ్ళా రాత్రి 7 ఆ సమయం వరకు ఈ లోపల పుట్టిన ఆడపిల్లలు విశేషమైన మంచి లక్షణాలతో డబ్బులు అది అబ్బో, ఇటు పుట్టింట్లోనూ ఇటు అత్తింట్లోనూ ఆ అమ్మాయిలు ఎక్కడ ఉంటే అక్కడ ధనం గలగలలు ఉంటాయి అనమాట. ఇది మంచి సమయం వాళ్ళు పుట్టేదానికి. అయితే శుక్రవారం నాడు మామూలుగా పుట్టినా అది దాని ఇంపాక్ట్ ఉంటూనే ఉంటుంది. అయితే వీళ్ళు ఎలా ఉంటారంటే అందంగా ఉంటారు, చూడంగానే లక్ష్మీ అమ్మవారిలా ఉందమ్మా అంటుంటారు. సో అందంగా ఉంటారు. తర్వాత కళగలిగిన ముఖంతో చక్కగా చెంపకచారుడు కన్ను, సంపంగి పువ్వు లాంటి ముక్కు, ఇట్లాగా వర్ణించుకుంటూ పోతే చాలా చక్కగా మనలో కవి హృదయం వచ్చేస్తుంది. అయితే అందంగా ఉంటారు, ప్రేమతత్వాన్ని కలిగి ఉంటారు. వీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ మంచి ఫ్లేవర్ ఉంటుంది. అంటే ఎలా అంటే అన్యోన్యంగా ఉండడము, అఫెక్షనేట్గా ఉండడము, ప్రేమగా కలిసిపోతూ ఉండడము, ఇలాంటి లక్షణాలు ఉంటాయన్నమాట. తర్వాత ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటారు జనాల్ని. 100 మందిలో ఉన్నా సరే ఐకానిక్గా ఉంటారు అనమాట. తర్వాత వీళ్ళు లగ్జరీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అందంగా తయారవ్వాలి, అందంగా ఉండాలి, తర్వాత దానికోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి ముందుకు వెళ్ళిపోతుంటారు. ప్రతిదీ నాకు ఇలాగే ఉండాలి అంటారు. పర్సు దగ్గర నుంచి మొత్తం అన్నీ కూడా, అంటే లేడీస్ అయినా జెంట్స్ అయినా నాకు ఇలాగే ఉండాలి అని ఒక పర్టికులర్గా వీళ్ళు ఉండబోతుంటారు అనమాట. ప్రతి అంశంలోనూ వీళ్ళదైన స్టైల్ అనేది బయటకు కనబడుతుంటుంది. ఒక ఎలా అంటే బ్రాండెడ్గా ఉంటారనమాట. తర్వాత వీళ్ళది ఏంటంటే సాఫ్ట్ స్వభావం అవ్వడం వల్ల తొందరగా బాధపడుతూ ఉంటారు. గబుక్కన ఏది ఇముడ్చుకోలేరు, కష్టాన్ని ఇముడ్చుకోలేరు, మాటని ఇముడ్చుకోలేరు, టూ సెన్సిటివ్ అనమాట. అయితే వీళ్ళని గెలుచుకోవాలంటే చాలా సింపుల్ టిప్ చెప్పేస్తాను, మరి చెప్పండి. అది అందరూ ఉపయోగించేస్తారేంటో. పర్లేదు. ఈ శుక్రవారం పుట్టిన వాళ్ళ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో కనుక్కొని అబ్బాయిలు ఈ టిప్ను ఫాలో అయిపోతారు. చెప్పండి. వీళ్ళని బాగా పొగడేస్తే వీళ్ళు ఏ పనైనా చేసేస్తారు. అసలు ఆడవాళ్ళకి వారంతో సంబంధం లేదేమో నాకు తెలిసి. అంటే బిఏ లేడీ మనం అసలు అనకూడదు, కానీ పొగడ్తలకి పడిపోవటంలో ఆడవాళ్ళు అసలు అంటారు, కానీ అందరూ పొగడ్తలకు పడిపోరండి కదా. కరెక్ట్, అందరూ పొగడ్తలకు పడిపోరు, అమ్మాయిలే పడిపోతారు అనడం కూడా శుద్ధ అబద్ధం నాకు తెలిసి. ఆడవాళ్ళు అందము పొగడతాన్ని కలిపేశారు, కానీ అలాగ ఉండదు. ఎందుకు అబ్బాయిలు కూడా పడిపోతారు, బ్రహ్మాండంగా పడిపోతారు.
ఈ శుక్రవారం పుట్టిన అబ్బాయిల్లో కూడా నువ్వు చాలా బాగున్నావు, హీరోలో ఉన్నావు అంటే ఏ పనైనా చేసేస్తాడు. ఓకే ఓకే. వాళ్ళ చేత ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఈ శుక్రవారం రోజు పుట్టిన బాయ్స్ ఆర్ గర్ల్స్ ఎవరైనా సరే పొగడ్తకి తొందరగా లొంగిపోతారు. అది నిజమా కాదా అనేది పక్కన పెట్టేస్తారు. పనులు చేయించుకోవడానికి ఈవెన్ బాస్ అయినా సరే, కలీగ్స్ అయినా సరే, ఇంట్లో అక్క చెల్లెలు అన్నదమ్ములైనా సరే వీళ్ళకి ఈ ఇది వేసేసి వాళ్ళ చేత పనులు చేయించుకోవచ్చు అనమాట. అయితే పొగడ్తకి తొందరగా పడిపోవడము, అవంటే ఎక్కువ ఇష్టపడుతుంది, క్రేవ్ అనమాట. నన్ను ఎవరైనా పొగిడితే బాగుండు, నేను చక్కగా ఉన్నానా, ఇట్లా ఉన్నానా, అట్లా ఉన్నానా, నేను పని బాగా చేశానా, ఇట్లాంటివి ఎక్కువగా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి అది కావాలి వీళ్ళకి అన్నట్టుగా ఉంటారు. అయితే వీళ్ళని గెలుచుకోవడము చాలా ఈజీ. వీళ్ళల్లో ఎటువంటి రూడ్ నేచర్ ఉన్నా కానీ వీళ్ళని ఈజీగా పడేసుకోవచ్చు, ఈజీగా వీళ్ళ మనసు గెలుచుకోవచ్చు. అయితే వీళ్ళకి ఏ రంగాలు ఎక్కువ ఇష్టపడతాయంటే సంగీతము, నాట్యము, ఫ్యాషన్ షోస్ అనమాట. ఫ్యాషన్కి సంబంధించిన ఏ రంగాలైనా వీళ్ళకి సెట్ అవుతాయి. తర్వాత డిజైనింగ్, నటన, హోటల్ మేనేజ్మెంటు, హోటల్ రిలేటెడ్గా ఏదైనా వీళ్ళకి సెట్ అయిపోతుంది. అయితే వీళ్ళని ఎవరు ప్రేమించినా లేదా వీళ్ళు ఎవరిని ప్రేమించినా ఒక నిబద్ధత కోరుకుంటారు. అంటే ఈ మనిషి నాకే సొంతము, నేనే తన్ని ప్రేమించాలి లేదా నేనే ఈమెను ప్రేమించాలి, ఇంకొకళ్ళు ఎవరు ఉండద్దు అన్నట్టుగా పొజెసివ్ నేచర్తో ఉంటారు. ఓకే. అది వాళ్ళకి ఏమాత్రం తేడా అనిపించినా సరే ఇంకా వీళ్ళలో విశ్వరూపం చూస్తారు. అమ్మో నాకు నచ్చింది ఇంకోళ్ళు తీసుకుంటున్నారు అన్నట్టు చిన్నప్పటి నుంచి కూడా ఆ నేచర్ అనేది. ఇప్పుడు అమ్మ ఉంది, అమ్మ నన్నే ప్రేమించాలి, అన్నదమ్ముల్ని ప్రేమించొద్దు, ఇంకెవరిని ఇష్టపడద్దు, అట్లాగనమాట. పొజిటివ్ నేచర్తో ఉండడం వల్ల ఒకందుకు మంచిదే, కానీ ఒకందుకు వీళ్ళు ఎక్కువగా ప్రమాదాల్లో పడుతుంటారు. ఇబ్బందులు పడుతుంటారు, ప్రమాదాల్లో పడుతుంటారు. వీళ్ళని కొంచెము ఇష్టం లేని తనంతో కూడా చూస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళు కొంచెం దాన్ని జాగ్రత్తగా ఉంచుకుంటే వీళ్ళు టాప్లో ఉంటారు. లేదు దానికి లొంగిపోతే కనుక లేదా ఆ నేచర్తోనే ఉంటే కనుక వీళ్ళని దూరం పెట్టేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజుల్లో పుట్టిన వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. అయితే వీళ్ళకి దిష్టి తొందరగా వచ్చేస్తుంది. తర్వాత మాట కూడా వీళ్ళు విసిరేస్తూ ఉంటారు, అవతల వాళ్ళు విసిరింది కూడా తొందరగా పడుతూ ఉంటారు. సో వీళ్ళకి ఏం చేయాలంటే దిష్టి సమయంలో శుక్రవారం రోజు మాత్రమే వీళ్ళకి దిష్టి తీయాలి. సపోజ్ గురువారం రోజు వీళ్ళు దిష్టి తగిలింది అనుకుందాం, ఆ రోజు ఏం చేయమాకండి. శుక్రవారం రోజు మాత్రమే వీళ్ళకి దిష్టి తీసే ప్రయత్నం సంధ్యా సమయంలో, ఆ సమయంలో కనుక దిష్టి తీసినట్టయితే పోతుంది. అయితే వీళ్ళకి దేంతో దిష్టి తీయాలి అంటే కనుక ఎరుపుకు సంబంధించిన వస్తువులు కానీ, గులాబీకి సంబంధించిన గులాబీ రంగు వస్తువులు సంబంధించిన ఐటమ్స్తో కనుక దిష్టి తీసినట్టయితే, మన దగ్గర ఏమీ లేదు అని అనుకున్నప్పుడు గులాబీ రంగు బట్టతో దిష్టి తీసేసి, గులాబీ పూలతో అయినా గులాబీ రంగుకు సంబంధించిన ఏ వస్తువులతోనైనా సరే వీళ్ళకి దిష్టి తీసేయచ్చు, వెంటనే పోతుంది. అయితే మరి ఇక్కడ ఒక సందేహం కూడా రావచ్చు, గులాబీ రంగుకు సంబంధించిన వస్తువులతో దిష్టి ఎలా తీస్తారండి అని అనొచ్చు. అయితే గులాబీ రంగుతో ఉన్న వస్తువులు ఇందాక మీరన్నట్టు 2 గులాబీ రేకులు కానీ, లేదు అంటే కనుక పసుపును తర్వాత కుంకుమ కలిపి ఆ రెండింటిని కలిపి కూడా దిష్టిగా తీసేయచ్చు. అయితే ఇవి వీళ్ళకి చేయవలసిన పని. అయితే వీళ్ళకి బలాలు ఏంటంటే కనుక తొందరగా ఆకర్షణ, కళాత్మక హృదయం ఉండడము, తర్వాత సంబంధాలను అంటే ఏ రిలేషన్ అయినా వీళ్ళు సమర్థవంతంగా నిలుపుకోగలుగుతారు, కానీ తొందరగా పడిపోతూ ఉంటారు. అది అయితే వీళ్ళు ఎక్కువగా ఎమోషనల్గా ఉంటారు, భావోద్వేగాలు ఎక్కువ ఉంటాయి. అయితే అవతల వాళ్ళు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అని చూడరు, పొగడంగానే వీళ్ళు పడిపోతుంటారు. అది కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. అది మంచికి కావచ్చు, చెడుకి కావచ్చు, ఆ విషయంలో వీళ్ళు అలర్ట్గా ఉండాలి. అయితే వీళ్ళు ప్రేమలో పడినప్పుడు కానీ, భార్యాభర్తల బంధంలో కానీ తొందరగా నష్టపోవడము, మోసపోవడము, బాధలు ఎక్కువగా ఉంటాయి. అయితే జాతక రీత్యా వీళ్ళకి శుక్రుడు బలహీనంగా ఉంటే, సప్తమ స్థానంలో లగ్నం నుంచి
సప్తమ స్థానంలో కనుక శుక్రుడు బలహీనంగా ఉంటే కనుక కొంచెం వివాహం విచ్ఛిన్నం అవ్వడం కానీ, విడిపోవడం కానీ, ఇబ్బందులు పడడం కానీ ఇట్లాంటివన్నీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి శుక్ర బలాన్ని వీళ్ళు ఎప్పటికప్పుడు పెంచుకుంటూ ఉండాలి. తర్వాత వీళ్ళకి మరి ఏ రంగాలు పనికొస్తాయంటే ఇందాక చెప్పినట్టుగా ఆ రంగాల్లో ఉండాలి. దానాలు ఇచ్చుకోవాల్సినవి ఏంటంటే కనుక గులాబీ రంగు వస్తువులు కానీ, సెంట్లు కానీ, తర్వాత ఎవరికైనా ఉపయోగించే పరుసులు కానీ, బట్టలు కానీ, సౌందర్య సాధనాలు కానీ వీళ్ళు దానంగా ఇవ్వచ్చు. సౌందర్య సాధనాలు తీసుకెళ్ళి పంతులు గారికి వాళ్ళకి ఎలా ఇవ్విస్తాము అని సందేహం రావచ్చు. అటువంటప్పుడు ఏం చేయాలంటే గంధము, పన్నీరు, తర్వాత సెంటు మనకి ఉంటుంది కదా, ఆ సెంటు, అత్తరు, ఈ మూడుని దానంగా ఇవ్వచ్చు. ఫ్రెండ్స్కి ఇచ్చేటప్పుడు కూడా దాన్ని కూడా దానంగా అనకూడదు, కానీ గిఫ్ట్గా ఇవ్వాలి అని అనుకుంటే కనుక ఈ లగ్జరీకి సంబంధించిన వస్తువులు దానంగా అంటే వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చినట్టయితే కనుక శుక్రబలం పెరుగుతుంది అనమాట. రైట్. సో ఇక డేస్ ఏ రోజులు బాగా కలిసి వస్తాయి? 6వ తారీఖు గులాబీ రంగు వస్తువులు. వీళ్ళు ఏ పని చేసినా సాయంత్రం సమయంలో చేయాలి. 5 తర్వాత నుంచి 8 లోపు కనుక చేసినట్టయితే శుక్రబలం పెరుగుతుంది. 6వ తారీఖు సంబంధించి 6, 15, 24 ఈ సంఖ్యల్లో కనుక వాళ్ళు ఏ నిర్ణయాలు తీసుకున్నా, ఏ పని చేసుకున్నా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శుక్రవారం, వారాల్లో శుక్రవారం సమయంలో సాయంత్రం సమయమే ఎక్కువ శాతం బయలుదేరటం కానీ అలాంటివి నిర్ణయాలు తీసుకోవడం చేయాలి సాయంత్రం సమయం. రైట్. శుక్రవారం నాడు మీరు పుట్టారు. అసలు శుక్రవారం నాడు ఎంతమంది దానికి సంబంధించింది కామెంట్స్ చేస్తారో చూద్దాం. ఇక మీలో చెప్పిన గుణాలలో చాలా వరకు మీరు చాలా అందంగా ఉంటారని, మీరు చాలా ఆకర్షణీయంగా ఉంటారు, చాలా కళాత్మకమైన హృదయం ఉంటుందని ఇవన్నీ కూడా రఘుప్రియ గారు చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం 6 నెంబర్ బాగా కలిసి వస్తుందట. 6, 14, 24 ఈ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు కలిసి వచ్చే డేట్స్. అండ్ ఆ టైంలో మీరు కలిసి ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఆ డేట్ రోజున ఎక్కువ ప్రయత్నించండి. అట్ ద సేమ్ టైం ఈవినింగ్ టైం 6 o'clock బిట్వీన్ ఆ టైంలో ఎక్కువగా బయటకు వెళ్ళే ప్రయత్నం చేయండి. ఏదేమైనా కొన్ని విషయాల్లో జాగ్రత్తలు చెప్పారు, పరిహారాలు చెప్పారు, అవి ఒకసారి పాటించే ప్రయత్నం చేయండి. ఇంకా మాకు డౌట్స్ ఉన్నాయి, జాతకరీత్యా మేము చూయించుకోవాలనుకుంటున్నాం, మేము శుక్రవారం పుట్టాం కానీ ఎక్కడో మిస్ మ్యాచ్ అవుతుందని మీరు అనుకుంటే నేను చాలా వీడియోస్లో చెప్తూ ఉన్నాను. పుట్టిన రోజుని కాకుండా పరిగణలోనికి తీసుకోవాల్సినవి చాలా ఉంటాయి జాతకరీత్యా. అవన్నీ చూపించుకొని పరిహారం చేసుకుంటే ఇంకా ఫలితం బాగుంటుంది. ఓవరాల్గా శుక్రవారం పుట్టిన వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియో సారాంశం. సో ఎంతవరకు మ్యాచ్ అయిందో ఒకసారి కామెంట్ బాక్స్లో తెలియచేయండి. శుక్రవారం పుట్టిన వాళ్ళందరికీ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో శనివారానికి సంబంధించి తెలుసుకుందాం. నమస్తే.